జిల్లా సాయంపేట మండలంలోని గోవిందాపూర్ గ్రామానికి చెందిన మందాటి కుమారస్వామి అనే రైతు కావటెడ్లను 2 రోజుల క్రితం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా సిఐ రంజిత్ రావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది నిఘా వేసి దొంగిలించిన వ్యక్తి కోగిలరాజు గ్రామం పెద్దకొడపాక అను అతనినని గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు। ఈ కార్యక్రమంలో ఎస్ఐ పరమేశ్వర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। దొంగలించబడిన ఎద్దులను ప్రాణాలతో దొరకబట్టినందుకు గాను యజమానితో పాటు గోవిందాపూర్ రైతులు పోలీసులపై హర్షం వ్యక్తం చేశారు। మండలంలోని గోవిందాపూర్ గ్రామంలో మందాటి కుమారస్వామి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు అతను ఎద్దు దొంగలింపబడ్డాయనే దరఖాస్తు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది। గుర్తు తెలియని వ్యక్తులు ఎడ్లను దొంగలించడం జరిగిందని కేసు నమోదు చేయడం జరిగింది। ఈ కేసు 21వ తారీఖు రోజు నమోదు చేయడం జరిగింది। ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు ఒక అనుమానితుడు కోగిలి రాజు అనే వ్యక్తి ఎడ్లను తీసుకొని షాంపేట చౌరస్తాలో తిరుగుతుంటే మేము అతన్ని పట్టుకోవడం జరిగింది। విచారిస్తే ఈ 2 ఎడ్లను 19వ తారీఖు అంటే 18, 19వ తారీఖు రాత్రి రోజు అతను గోవిందాపూర్లోని మందాటి కుమారస్వామి ఇంటి దగ్గర దొంగలించి ఈరోజు అమ్ముకుంటా అంటే మేము చౌరస్తాలో పట్టుకోవడం జరిగింది। ఈ కేసులో ప్రతిపక్షం వచ్చిన ఖలీద్ మరియు సతీష్కి రివార్డ్ రోల్ పెట్టడం జరుగుతుంది।